ముక్కలు వేస్తే జంపర్ మే బంపర్. అరే వా, కానీ భలే ఉంది స్మెల్. ఇంకా బాగా చేయొచ్చు. ఇది తీసే ముందు. ఈరోజు ఫిష్ కర్రీ క్రేవింగ్ వచ్చి ఇప్పుడే ఫిష్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఇండియాలో లాగా యుఎస్లో పొంపానో, గోల్డెన్ పొంపానో దొరుకుతుంది. దట్ ఈస్ ఏం చేపత్తి అది తెలుగులో? ఇదేమో పాంప్లెట్ ఫిష్ రా. పాంఫ్రెట్ అదే చందువా కదా. చందువా. పీసెస్ కూడా భలే థిన్గా కట్ చేసి ఇచ్చాడు. సో రండి చేపల పులుసు చేసుకుందాం. ఇది ఇండియాలో ఆయిల్ లాగే కాస్కోలో దొరుకుతుంది. ఓకే, మనకి మాల్ శనగ నూనె. శనగ నూనె. ఇట్లా ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇంకా 2 కొయ్యమ్మ. ఓకే, కొంచెం ఆయిల్ కాగనియ్యాల. ఓకే, కాగినాక ఇలా ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు కూడా ఇంకా 2 వేయాలి. ఓకే, ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎక్కువసేపు వేగాల. ఓకే, కొంచెం బాగా బ్రౌన్ రంగు రావాలి. రోస్ట్ అయితే ఆ టేస్ట్ భలే వస్తుంది. రోస్ట్ అయితేనే టేస్ట్ కూరకి. ఓకే, టోస్ కూడా కావాలి పులుసులోకి. సో నాది ఓన్లీ చాపింగ్ డ్యూటీ. ఉల్లిపాయలు వేసేటప్పుడే పసుపు వేయాలి. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఈ రెడ్ ఆనియన్స్కి బ్రౌన్ ఆనియన్స్కి పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదేమో కదా? ఏం రాదు, మనం వండే దాంట్లోనే ఉంటుంది. ఉప్పు మనకు సరిపోయేంత వేసుకోవటం. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు ఉప్పు. కాబట్టి మనకు ఎంత అవసరమో అంత వేసుకోవటం ఉప్పు. ఓకే, కదా ఉల్లిపాయలు. అప్పుడు అల్లం చిన్నులపాయ వేయాలి. అల్లం చిన్నులపాయ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి ఇంకా టమాటాలు వేయాలి. ఓకే, టమాటాలు తీసుకో. కొంచెం పచ్చివాసన పోయినాక టమాటాలు వేస్తే బాగుంటుంది. అల్లం కూడా కొంచెం వేగితే ఓకే పచ్చివాసన బాగుంటుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మీ ఓన్ రెసిపీయా? మా మమ్మీ. చాలా మంది వేయరు కదా టమాటా. టమాటా వేస్తేనే బాగుంటుంది. అవును, నాకు కూడా అట్లనే ఇష్టం. టమాటా వేస్తేనే బాగుంటుంది. ఇలా టమాటాలు వేసేసి, ఇప్పుడు అల్లం వేగింది కదా, టమాటాలు వేసేసి టమాటాలు కూడా కొంచెం బ్రౌన్గా వచ్చిందాక వేయించితే ఉప్పు కారాలు మళ్ళీ ఇప్పుడు ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా పులుసులో, మళ్ళీ ముక్కలు వేసినాక ఇంకొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఈ వేగే దాంట్లోనే కొంచెం టేస్ట్ వస్తుంది. మసాలా వేగే దాంట్లోనే టేస్ట్. అయిపోయిందిరా, బాగా వేగింది. తర్వాత ముక్కలు అట్లా లైన్గా ఇట్లా పెట్టుకుంటే చక్కగా చెదిరిపోకుండా ఉంటాయి. ఇది బాగానే థిక్గా ఉంటుంది అనుకుంటే, ముక్క విడకుండా. విడదు, బాగుంటుంది. పులుసులకి బెస్ట్ ఇట్లుంటుంది. బాగుంటుంది. అండ్ ఒక పక్కన మెంతుల్ని ఉంచుతున్నాం. లాస్ట్లో ఇది పౌడర్ చేసి పైన జల్లితే బాగుంటుందంట. అదే మెంతులే లాస్ట్ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు వేయాలి. ఓకే, ఒకే దగ్గర వేయకూడదు. ఇప్పుడు మనం ఎంత తింటామో, మనం కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. కొంచెం ఈ చేపలు, చికెన్ ఇట్లాంటి వాటిలో కొంచెం కారం ఎక్కువ పెడితేనే బాగుంటుంది. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చింతపండు ఉంటుంది కదా బ్యాలెన్స్. గరిటతో కలుపుకూడదు. ఇది కొంచెం ధనియాల పొడి వేస్తాను. మూత పెడతామా ఇప్పుడు? అసలు చేపల కూరకి మూత పెట్టరు. ధనియాల పొడి
ఇది నెల్లూరు స్టైల్ కాదు, ఆహా, విజయవాడ వైపుది. నెల్లూరు స్టైల్లో డిఫరెన్స్. నెల్లూరు స్టైల్లో వాళ్ళు టమాటాలు మిక్సీ పట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగనిస్తారు. వేగినాక టమాటాలు మిక్సీ పట్టేసి ఉప్పు కారం చేప ముక్కలు వేస్తారు. చేప ముక్కలు వేసినాక టమాటా పులుసు పోస్తారు. టమాటా చింతపండు కలిసి పులుసు పోస్తారు. పులుసు పోసి దాని మీద ముక్కలు వదులుతారు. అచ్చా, కొంచెం వాటర్ యాడ్ చేసాం. స్మెల్ ఆల్రెడీ వస్తుంది, పుల్ల పుల్లగా కారం కారం. ఇంతే కలపాలా, దాన్ని మాత్రం గరిటె పెట్టామంటే ఇంకంతే, అస్సలు గరిటె పెట్టకూడదు లాస్ట్ వరకు కూడా. మీరు లాస్ట్ టైం పెట్టారు కదా, మర్చిపోయి గరిటె పెట్టా, అత్తుని కింద నుండి తీసేసరికి. అసలు గరిటె ఊరికే అట్లా స్ప్రెడ్ చేయటానికి అంతే, కానీ గరిటె పెట్టకూడదు. అది ఫ్రెండ్స్ ట్రిక్, గరిటె పెట్టొద్దు మీరు కూడా, జస్ట్ ఊపండి. బాగానే వాటర్ పడతాయి. అది చింతపండు పులుసు కాదు, ముందు గుజ్జులాగా చేసేసా కదమ్మ చింతపండుని, అందువల్ల ఫస్ట్ పేస్ట్ లాగా చేశాను కదా చింతపండుని, అందువల్ల కలర్ వల్ల దిగుతుంది. ఇట్లా తిప్పుతుంటేనే దానికి టేస్ట్ వస్తుంది. ఏంటో ఇట్లా ఎక్కువ తిప్పుతా ఉంటా, లాస్ట్ వరకు ఉడికిన దానికి ఇలా తిప్పుతానే ఉంటా. అదేందో మరి ఆక్సిజన్ దాంట్లోకి వెళ్తుందో ఏరేట్ అవుతుంది వైన్ లాగా ఫిష్ కూడా. కొంచెం పైన ఉప్పు వేస్తే అమ్మ ముక్కలకు కూడా పట్టుద్ది. ముందు మసాలా కదా, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేయాలి ముక్కలకు పెట్టాలంటే. ఇప్పుడు ఎంతసేపు పడుతుందో మొత్తం ముక్క ఉడికి ఇది అవ్వడం? ఓ పావు గంటలో అయిపోతుంది మొత్తం. ఇలా కలుపుతా ఉండాలి ఇప్పటికప్పుడు. ఇలా కలిపిన కొందికి కలర్ వచ్చేసి బాగా రెడ్గా అయిపోద్ది. చూపించిన మెంతుల్ని మిక్సీ పడుతున్నా, పౌడర్ మిక్సీ పట్టేసి లాస్ట్లో జల్లుతామన్నా. యా, ఇలా నాకకూడదు, పాష్గా స్పూన్తో తినాలి. ఓ కదా, మ్యాంగో వేస్తే ఇంకా బాగుంటుంది. ఉప్పు అన్నీ సరిపోయినాయా? ఇంకా బాగా చేయొచ్చు. ఇది తీసే ముందు ఇలా కలుపుతా ఉండాలి. కానీ మామిడికాయ ముక్కలు ఉండి వేస్తే జంపర్ మే బంపర్. అరే వా, కానీ భలే ఉంది స్మెల్. కలర్ కూడా చూడు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని ఇట్లా మెంతుల పొడి లైట్గా చల్లుకుంటే మంచి వాసన ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం లైట్గా మెంతుల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ అదరిపోతుంది, చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ. మీ ఏరియాలో ఫిష్ పుల్స్ ఎలా చేస్తారో కమెంట్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.